హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియో అయితే నేను పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీము ఎలా కట్టుకోవాలో చూపిస్తానండి. ఇలా అయితే ఆర్డీ స్కీమ్ అయితే కట్టుకోవచ్చండి. మనము 5 years అయితే కట్టుకోవాలి ఈ ఆర్డీ స్కీమ్ అనేది. ఈ ఆర్డీ స్కీము ఎలా కట్టుకోవాలో, ఏ ప్రాసెస్లో కట్టుకోవాలో నేను ఈ వీడియోలో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంక ఈ ఆర్డీ స్కీమ్ని రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అంటారండి. ఈ ఆర్డీ స్కీమ్ని చక్కగా మధ్యతరగతి వాళ్ళము మనము చక్కగా కట్టుకోవచ్చండి. 5 years అయితే కట్టుకోవాలి. మన మధ్యలో 3 years వాటికి కట్టుకొని అమౌంట్ తీసుకున్నా కానీ ఇస్తారండి మధ్యలో అమౌంట్ అయితేను. ఈ ఆర్డీ స్కీమ్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. వడ్డీ కూడాను మనకి ఎక్కువ వడ్డీతో అయితే ఇస్తారండి, ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఇస్తారు. ఈ ఆర్డీ స్కీమ్ ఎవరెవరు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చానండి. ఈ ఆర్డీ స్కీమ్లో ప్రతి నెల డిపాజిట్ చేసుకోవచ్చు. ఎంతో కొంత అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే 1000, 2000, 3000, 4000, 5000 అలా అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అండి. ప్రతి నెల అయితే కట్టాలి ఆర్డీ స్కీమ్ని. అది కూడాను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే కట్టాలండి. మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీ స్కీమ్ అయితే ఓపెన్ చేసుకొని కట్టుకోవచ్చండి. ఈ స్కీమ్ కట్టుకోవడానికి ఏమేమి కావాలండి చెప్తాను, వినండి. మీ ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి తీసుకువెళ్ళి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తే ఈ ఆర్డీ స్కీమ్ గురించి అడిగితే చెప్తారండి. ఆర్డీ స్కీమ్ అని చెప్పి అడగాలి. ఇంకా మనం డిపాజిట్ చేసిన డబ్బులు మన డబ్బులతో పాటు వడ్డీ అయితే కల్పిస్తుందండి ఆర్డీ స్కీము. ఇది గవర్నమెంట్ స్కీమ్ అండి. మనకి డబ్బులు పోస్ట్ ఆఫీస్లో అయితే డిపాజిట్ చేసుకుంటే గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనము మామూలుగా అయితే డబ్బులు కొంతమంది చీటీ పాటలు అవి వేస్తూ ఉంటారు కదండి, అప్పుడు కొంతమంది అయితే లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకైతే ఇలా చీటీ పాటలు వేసుకోకుండా చక్కగా పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటే డబ్బులు అనేటివి మనకి సెక్యూరిటీగా కూడా ఉంటాయండి. డబ్బులు ఎక్కడికి పోవు, పోస్ట్ ఆఫీస్లోనే ఉంటాయి. అది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇంక ఈ స్కీమ్ని మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ అండి. అంటే తక్కువ ఎర్న్ చేసే వాళ్ళకైతే ఈ స్కీము చక్కగా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. వడ్డీ వస్తుంది కదా, నెలకు 1000 రూపాయలు అయితే తీసుకొని పక్కన పెట్టుకొని దాచుకోవచ్చండి. లేదు అనుకుంటే 500లో కూడా అయినా ఉంటుంది, 500 కూడా కట్టుకోవచ్చండి. ఇంక తర్వాత ఈ ఆర్డీ స్కీమ్ కట్టడానికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయండి. అంటే 18+ అయితే ఉండాలి. 18+ ఉన్న వాళ్ళైతే చక్కగా మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు అయితే ఇచ్చుకొని కట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేత కూడా కట్టియొచ్చండి. అది కూడాను 11 years దాటిన చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ చేత అయితే కట్టించవచ్చు. అంటే గార్డియన్గా మనం అయితే ఉండాలండి. వాళ్ళ పేరు అవి ఉంటాయి, మనం ఆధార్ కార్డు అవి అయితే ఇచ్చి మనం వాళ్ళకి గార్డియన్గా ఉండి వాళ్ళ చేత అయినా కట్టించవచ్చండి. ఈ స్కీమ్ని ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకే వర్తిస్తుందండి. ఎన్ఆర్ఐస్ ఇంకా వేరే దేశంలో ఉన్న వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదండి. ఓన్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే కట్టుకోవచ్చండి. ఈ స్కీము ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే కట్టుకోవచ్చండి. ఈ స్కీమ్ని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే కట్టాలండి. ఈ స్కీము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడైతే కట్టుకోవాలి ప్రతి మంత్ను. లేదు అనుకుంటే 6 monthsకి ఒకసారి కూడా కట్టుకోవచ్చండి. ఈ స్కీమ్ని 6 monthsకి మొత్తము కలిపి ఒకేసారి అయితే కట్టేయాలండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 6 monthsకి కలిపి మొత్తము కట్టాలంటే ఉండవు కదా, అందుకని చెప్పి ప్రతి నెల కట్టుకుంటేనే బెస్ట్ అండి. ఇంకా మనకి చక్కగా డబ్బులు అయితే చాలా వడ్డీ అయితే వస్తుంది. చక్కగా ఈ పోస్ట్ ఆఫీస్లో డబ్బులు అయితే కట్టుకోవచ్చండి. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు అని చెప్పాను కదా, 11 years దాటిన పిల్లల చేత కూడా కట్టించవచ్చు. అండ్ 18+ దాటిన వాళ్ళ చేత కూడా కట్టించవచ్చు. 18+ దాటిన వాళ్ళైతే, అంటే 18 years దాటిన వాళ్ళైతే మన ఆధార్ కార్డే ఇచ్చుకొని కట్టుకోవచ్చండి. పిల్లల చేత కట్టించాలి అనుకుంటే మటుకి ఈ స్కీమ్ మటుకి పిల్లల ఆధార్ కార్డు ఇచ్చి మనం గార్డియన్గా అయితే ఉండాలి. మన ఆధార్ కూడా ఇవ్వాలి, లింకప్ మీద అయితే ఇచ్చుకోవాలండి. పిల్లల చేత కట్టించే పని అయితేను ఈ ఆర్డీ స్కీమ్ అయితే పిల్లల పేరు మీద కట్టుకునే పని అయితేను. ఇంకా తర్వాత ఈ ఆర్డీ స్కీము మనీ ఎంత కట్టొచ్చు అంటే మంత్లీ 100 నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చండి. 100 నుంచి 200 అలా మన ఇష్టం అండి. 100 కట్టుకుంటే తక్కువ అమౌంట్ అయితే వస్తుంది, 1000 కట్టుకుంటే ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. 1000 కడితే మనకి ఎంత వస్తుంది అంటే 71,366 రూపాయలు అయితే వస్తుందండి. నేనైతే చెప్తాను ఎంత వస్తుందో, ఎంత వడ్డీ అయితే వస్తుందో మనకి దీంట్లో కట్టుకోవడం వల్ల బెస్టో కాదో కూడా చెప్తానండి. వీడియో చివరిలో అయితే చూడండి. వీడియోని ఇంతవరకు చూశారు అనుకుంటే మీకు ఎంతో కొంత యూజ్ ఉంటేనే కదా ఇంతవరకు చూస్తారు. అందుకని చెప్పి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే నేను అదే చేస్తానండి. అంటే ఈ ఆర్డీ స్కీమ్ కాకుండా ఇంకా ఈ పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ అయితే ఉంటాయండి. ఆ స్కీమ్స్ అన్నిటి గురించి కూడాను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ స్కీమ్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఈ స్కీమ్ని మనము 4 months కనుక కట్టకుండా ఉన్నామనుకోండి, ఈ స్కీమ్లో అకౌంట్ అనేది మనము క్లోజ్ చేసేస్తారండి. 4 months దాకా అసలు కట్టకుండా ఉంటే. లేదు
అనుకుంటే 4 మంత్స్ దాకా కట్టకుండా ఉంటే స్కీమ్ అనేది క్లోజ్ చేసేస్తారు కదా. అలా కాకుండా మళ్ళీ మనము నెల నెల కట్టలేదనుకోండి, ఒక నెల గ్యాప్ ఇచ్చి తర్వాత నెల కట్టామనుకోండి, అప్పుడు వడ్డీ అయితే పడుతుందండి. వడ్డీ కూడాను 10 రూపాయలు ఎక్స్ట్రా వడ్డీ అయితే పడుతుంది. ఇప్పుడు మనం 100 రూపీస్ కట్టామనుకోండి, 110 రూపాయలు అయితే కట్టాలి నెక్స్ట్ మంత్ వచ్చేసి. అలా ఒక 10 రూపాయలు అయితే ఎక్స్ట్రా వడ్డీ అయితే కట్టాల్సి వచ్చిద్దండి. ఇంకా ఇలా ఉంటుందండి ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది. మీరు కనుక 4 మంత్స్ దాకా కట్టకుండా అయితే ఉండొద్దండి. 4 మంత్స్ దాకా కట్టకుండా ఉన్నారనుకుంటే అకౌంట్ అయితే క్లోజ్ అయిపోతుంది. మనీ కూడాను మనకి రిటర్న్ తిప్పి ఇవ్వడానికి కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి. అందుకని చెప్పి ఆపకుండాను ప్రతి మంత్ కూడాను కట్టండి. అది కూడాను కరెక్ట్ టైంకైతే కట్టాలండి. లేదనుకుంటే 10 రూపాయలు వడ్డీ అయితే వేస్తారండి. ఇంకా ఇందాక చెప్పాను కదా 6 మంత్స్కి మొత్తానికి కలిపి ఒకేసారి కట్టుకోవచ్చు అని చెప్పి. ఈ ఆర్డీ స్కీమ్లోనే ఈ బెనిఫిట్ అయితే ఉందండి. కొన్ని స్కీమ్స్లో అయితే ఇలా ఈ బెనిఫిట్స్ అయితే ఉండవండి. ఆర్డీ స్కీమ్లో 6 మంత్స్ మొత్తానికి కలిపి ఒకసారే కట్టుకోవచ్చండి అమౌంట్. ఇప్పుడు మనము 1000 రూపాయలు కట్టామనుకోండి ప్రతి నెల 6 మంత్స్కి, అంటే ప్రతి నెల 1000 రూపాయలు కదా, అప్పుడు 6 మంత్స్కి 6000 అండి, 6000 అండి. 6000 కూడాను ఒకేసారి మొత్తం కట్టేసేయొచ్చండి. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి 6000 ఒకేసారి కట్టడం పెద్ద అమౌంట్ కదండి, పెద్ద విషయం కదండి. అందుకని చెప్పి మనము ప్రతి నెల అయితే కట్టుకోండి. చాలా చక్కగా అయితే సేవ్ చేసుకోవచ్చండి ఈ పోస్ట్ ఆఫీస్లో అయితేను మనీను. నేను ఒక స్కీమ్ అయితే కట్టానండి. ఆ స్కీమ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఈ స్కీమ్కు ఇంతే కట్టాలి అనేమి ఉండదండి, మన ఇష్టం అండి, ఎంతైనా కట్టుకోవచ్చు. చెప్పాను కదా 100 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 100, 500, 1000, ఇంకా 2000, 3000, 4000 అలా మన ఇష్టం అండి, ఎంతైనా కట్టుకోవచ్చు అండి. 5000 కూడా కట్టుకోవచ్చు. నేను 1000కి కడితే ఎంత వస్తుంది, 5000 కడితే ఎంత వస్తుంది మనీ అనేది చెప్తానండి. ఈ స్కీమ్ను ఎలా కట్టుకోవాలి, ఈ స్కీమ్ను ఎలా డిపాజిట్ చేసుకోవాలో కూడా చెప్తాను. మనము నెల స్టార్టింగ్లో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు మనము డబ్బులు కూడాను 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపే కట్టేసేయాలండి. లేదనుకుంటే 10 రూపాయలు వడ్డీ అయితే పడుతుందండి. లేదు మనము ఈ స్కీమ్ని 16వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు అయితే ఓపెన్ చేసామనుకోండి, అప్పుడు మనం ఈ డబ్బులు కూడాను 16 నుంచి 31 లోపు అయితే కట్టాలి. లేకపోతే వడ్డీ అయితే పడుతుందండి. వడ్డీ కూడాను 10 రూపాయల వడ్డీ అయితే పడుతుందండి. మీరు ఎన్ని రోజులు లేట్ అయినా కానీ 10 రూపాయల వడ్డీయే పడుతుంది. కానీ ఆ 10 రూపాయల వడ్డీ ఎందుకండి వేస్ట్ చేసుకోవడము, అందుకని చెప్పి 10 రూపాయల వడ్డీ పడకుండా ఉండాలంటే 10 రూపాయల వడ్డీ పడకుండా ఉండాలంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖులో బిగిన్ చేస్తే ఆ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపే కట్టేసేయండి. లేదు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు బిగిన్ చేశారనుకోండి ఈ స్కీమ్ని, అప్పుడు 16 నుంచి 31వ తారీఖు లోపు అయితే కట్టేసేసుకోండి. అప్పుడైతే వడ్డీ అయితే పడకుండా ఉంటుందండి. 10 రూపాయల వడ్డీ అండి దీనికి. మీరు ఎంత లేట్ అయినా కానీ ఇప్పుడు 1వ తారీఖు మనం బిగిన్ చేసామనుకోండి స్కీమ్ని, ఒకవేళ 21వ తారీఖు అలా కట్టామనుకోండి, అలా కట్టినా కానీ 10 రూపాయల వడ్డీ పడిద్ది. కానీ మనం ఎందుకు 10 రూపాయలు వేస్ట్ చేసుకోవడము, టైం లిమిట్ ఉంది కదా దీనికి, ఆ టైంలోనే కట్టేసేసుకోండి. ఇలా కనుక చక్కగా కట్టుకున్నారంటే చాలా మంచిదండి. ఈ ఆర్డీ స్కీమ్ కట్టుకోవటం వల్ల మనము ఏదన్నా పెద్ద వస్తువులు ఏమైనా కొనుక్కోవాలనుకోండి, గోల్డ్ కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మనము ఇంట్లో దాచుకుంటే డబ్బులు దేనికో దానికైతే ఖర్చు చేసేస్తామండి. అలా కాకుండా ఇలా కనుక కట్టుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా డబ్బులు, సేఫ్టీ అండి ఇది మటుకిను. ఎందుకంటే ఇది గవర్నమెంట్ది కదా, పోస్ట్ ఆఫీస్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి మన డబ్బులు అనేటివి మనకి ఎక్కడికి పోవు, చక్కగా సేఫ్టీగా అయితే ఉంటాయి మన డబ్బులు ఈ పోస్ట్ ఆఫీస్లో కట్టుకోవటం వల్ల. మీరు ఒకసారి ఇంకా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి స్కీమ్స్ అయితే చెప్తానండి. ఇంకా బ్యాంకులో ఎలా కట్టుకోవాలో కూడా చెప్తానండి. బ్యాంకులో కట్టుకునే స్కీమ్స్ కూడా ఉంటాయండి కొన్ని స్కీమ్స్, అవి కూడా నేను మన వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఈ స్కీము ఎప్పటి వరకు కట్టాలో కూడా చెప్తానండి. ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేసిన రోజు నుంచి 60 నెలలు లేదా 5 సంవత్సరాలు అండి. 60 నెలలు అంటే 5 సంవత్సరాలు కదా, ఈ 60 నెలలు కట్టుకోవాలండి. అంటే మనము మొత్తము 60 సార్లు అయితే కట్టాలి ఈ స్కీమ్ని 5 ఇయర్స్లో. ఈ స్కీమ్ని మధ్యలో 3 ఇయర్స్ కూడా స్టాప్ చేసేసుకోవచ్చండి, అప్పుడు మనకు డబ్బులు అయితే ఇస్తారు. మీరు కనుక 4 మంత్స్ మటుకి ఆపొద్దండి. 4 మంత్స్ కూడా ఆపకుండా అయితే కంటిన్యూగా కడితేనే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇంకా తర్వాత ఈ స్కీము 5 ఇయర్స్ తర్వాత డబ్బులు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి ఈ స్కీమ్లో, మనం మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ కూడా పెంచుకోవచ్చండి. ఈ స్కీమ్ని ఇంకో 5 ఇయర్స్ కూడా కట్టుకోవచ్చండి. ఈ స్కీము ఎలా కట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు మనము 1000 రూపాయలు కట్టామనుకోండి, ఈ స్కీము 60 నెలలు అయితే కట్టాలి. 1000 × 60 60,000 కదండి. ఇంకా 5 ఇయర్స్ కండి. 5 ఇయర్స్ తర్వాత మనం కట్టేది మొత్తము 60,000 కడతామండి. 5 ఇయర్స్ తర్వాత మనకి డబ్బులు
71,366 రూపాయలు అయితే వస్తాయండి. 5 ఇయర్స్కి 1000 రూపాయలు, నెలకి 1000 రూపాయలు కట్టుకుంటే 71,366 రూపాయలు అయితే వస్తాయండి. అదే మనం నెలకి 5,000 కనుక కట్టుకున్నాం అనుకోండి, 60 నెలలు కడతాం కదా, 5,000 ఇంటూ 60 మొత్తం మనం 3 లక్షలు కడతామండి. 5 సంవత్సరాలకి మనకి ఈ 3 లక్షలు అనేటివి మనకి 5 సంవత్సరాలకి ఎంత వస్తాయి అంటే 3,56,830 రూపాయలు అయితే వస్తాయండి. మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ అండి, హెల్తీ టిప్స్ కూడా ఉంటాయండి మన ఛానల్లో. చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.